మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. ప్రియ దైవజనమ, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనము. లంచము తీసుకొనకూడదు. ప్రియ దైవజనమ, దేవుని దృష్టికి హేయమైన వాటిలో లంచము తీసుకోవడం ఒకటి. ఎవరి కుడి చేయి లంచములతో నిండి ఉంటుందో వారు పాపులు అని 26వ కీర్తన 9-10 వచనాలు తెలియజేస్తా ఉన్నాయి. లంచములు పుచ్చుకునేవాడు దేశమును పాడు చేసే వ్యక్తిగా ఉంటాడు అని సామెతల గ్రంథం 29వ అధ్యాయము 4వ వచనం ద్వారా మనము గ్రహించవచ్చు. ప్రియ దైవజనమా, లంచమును అసహించుకునే వ్యక్తిగా మనమున్నట్లయితే మనము బ్రతుకుతామని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనంలో గమనించవచ్చు. ఎందుకంటే లంచము అనేది దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం తెలియజేస్తూ ఉంది. మన జీవితాలలో, మన కుటుంబాలలో దీర్ఘాయుష్ను కలిగి ఉండాలి అంటే లంచమును అసహించుకునే వ్యక్తులముగా మనముండాలి. ప్రియ దైవజనమా, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు సగము ప్రాయములో దాన్ని విడవవలసి వస్తుందని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనములో చూస్తాము. నిజమే, మరి ఎంతోమంది జీవితాలను మనము చూస్తూ ఉంటాము. లంచాలతో వారి గృహాన్ని నింపుకున్న అనేక మంది వ్యక్తుల కుటుంబాలలో అర్ధాయుష్యుతో గతించిపోయిన వారు ఉండడం మనం చూస్తూ ఉంటాము. దేవుడు ఏనాడో తెలియజేసి ఉన్నాడు, లంచమును అసహించుకునే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు బ్రతుకుతాము. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం ప్రకారం లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొనువాడు ఉన్నత స్థలమున నివసిస్తాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కానీ నీ బిడ్డల జీవితంలో కానీ ఉన్నత స్థలములో నివసించాలి అని నీవు ఆశపడుతూ ఉన్నట్లయితే, నీ బిడ్డలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని తపన కలిగి ఉంటే, మొదట నీవు చేయవలసినది లంచము పుచ్చుకొనకుండా నీ చేతులను మలుపుకొనాలి. అప్పుడు నీవే కాదు, నీ ఇంటి వారు కూడా ఉన్నత స్థలములో నివసించేలాగా దేవుడు తన హస్తాన్ని మీ పక్షముగా చాపుతాడు. మూడవదిగా చూసినట్లయితే 15వ కీర్తన 5వ వచనం ప్రకారం లంచము పుచ్చుకొనని వాడు ఎన్నడూను కదల్చబడడు. ఎందుకంటే అతడు దేవునితో నివసించుటకు యోగ్యుడు. అతడు దేవుని గుడారములో అతిథిగా ఉండుటకు యోగ్యుడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీతో కూడా దేవుడు ఉండాలి అంటే నీవు దేవునితో కూడా నివసించాలి అని ఆశపడుతూ ఉన్నట్లయితే నీవు లంచమును తీసుకునే ఆ బలహీనతను విడిచిపెట్టాలి. చూడండి, లంచగొండుల గుడారములను దేవుడు అగ్నితో కాల్చివేస్తాడట. యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం తెలియజేస్తూ ఉంది. అగ్నితో కాల్చబడినది ఎలా ఉంటుంది ప్రియ దైవజనమా? నామ రూపాలు లేకుండా ఉంటుంది కదా. మరి ఎవరి జీవితాలలో లంచము అనే పాపము ఉంటుందో వారి గుడారాలు దేవుడు అట్టి రీతిగా చేస్తాను అంటున్నాడు. ఆ గుడారాలలో క్షేమము ఉండదు, ఆశీర్వాదము ఉండదు, అభివృద్ధి ఉండదు, ఏదీ ఉండకుండా వారు కనుమరుగైన స్థితిలో ఉంటారని మనం గ్రహించవచ్చు. కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఈ వాక్యము వింటున్న మీలో ఎవరైనా లంచము పుచ్చుకునే బలహీనతను కలిగి ఉంటే, నజరేయుడైన యేసు శక్తిగల నామములో ఈ క్షణమే ఆ బలహీనతను విడిచిపెట్టే తీర్మానము మీరు తీసుకొందురుగాక. ఎందుకంటే అది మీకు, మీ కుటుంబాలకు క్షేమము కాదు, ఆశీర్వాదము కాదు. ప్రియ దైవజనమా, దేవుడు ఈ వాక్యము ద్వారా మీ హృదయాలను సంధిస్తూ ఉండగా ఒక బలమైన తీర్మానం తీసుకొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అట్టి కృప దేవాది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే లంచము పుచ్చుకొనుట అనే బలహీనతను కలిగి ఉన్నారో అది వారికిని వారి కుటుంబాలకును శాపమని మీరు తెలియజేసి ఉన్నారు. వారి గుడారములు అగ్నితో కాల్చివేయబడతాయని మీరు మాట్లాడినారు. ప్రభువా, లంచము అసహించుకుని వారు దీర్ఘాయుష్మంతులవుతారని, ప్రభు ఆ ఉన్నత స్థలముల్లో నివసిస్తారని, ఎన్నడూ కదల్చబడరని మీ వాక్యము తెలియజేస్తూ ఉండగా అట్టి ధన్యత పొందుకునే కృప ఎవరైతే ఈ దినం లంచము పుచ్చుకొనకూడదు అని తీర్మానము తీసుకుంటూ ఉన్నారో వారి జీవితాల్లో దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 400 మంది మనుష్యులతో తన తమ్ముని ఎదుర్కొనుటకు వచ్చినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.